హాయ్ గైస్, ఎలా ఉన్నారు? 2024 రౌండ్ ఆఫ్ సెగ్మెంట్ కి స్వాగతం సుస్వాగతం. 2024 లో వచ్చిన టాప్ 10 తోప్ మూవీస్ పై వీడియో చూశారు. మరి 2024 లో వచ్చిన టాప్ 10 రాడ్ మూవీస్ పై ఈ వీడియో. మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ ద వీడియో. టాప్ 10th మూవీ వచ్చేసి గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి మూవీతోనే ఆ స్టోరీ ఎండ్ అవుతుంది. మళ్ళీ 10 years తర్వాత ఈ మూవీకి సీక్వెల్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడగానే అర్థమైంది రాడ్ మూవీ అని. కానీ మూవీ చూసిన తర్వాతనే అర్థమైంది ఏంటంటే రాడ్ కాదు, క్రింజ్ కామెడీ అని. దయ్యం విఎఫ్ఎక్స్ ఏంటి భయ్య అలా ఉంది. ఆర్టిస్టులు అంతా బ్లూ కలర్ మేకప్ వేసుకొని చేశారనిపించింది. అసలు ఈ మూవీలో స్టోరీయే ఉండదు, క్రింజ్ కామెడీ. క్రింజ్ అంటే క్రింజ్ కామెడీ ఉంటుంది. అసలు దయ్యం వస్తే భయపడాలి, ఈ దయ్యం వస్తే నవ్వు వస్తుంది. అసలు కోన వెంకట్ గారు ఏంటండి ఇలా మీరు? సార్ మనం 2024 లో ఉన్నాం, 2014 లో లేం. 2014 లో అయినా మంచి మూవీ ఇచ్చారు, 2024 లోనే క్రింజ్ మూవీ దింపేశారు. మూవీలో ఏదన్నా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది సత్య అన్న కామెడీనే. సత్యాన్ని కొంచెం అంతో ఇంతో ఈ మూవీని లేపారు. కానీ 9th మూవీ వచ్చేసి ఈగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ బాగుంది. ఈ మూవీ డైలాగ్ రైటర్ ఎవరో కానీ ఆయనకు తెలుగు మీద చాలా ప్రేమ ఉందని తెలుస్తుంది. అనవసరంగా ఈ మూవీలో అనవసరమైన ఇరికించి ఈ మూవీని క్రింజ్ చేశారు, ఎస్పెషల్లీ ఆ డైలాగ్ రైటర్. అని మిగతా యాక్టర్స్ మాట మాట్లాడితే మార్గశిర, మధ్యరాత్రి, వెనకరాత్రి, ఏం సార్ ఇదంతా. దాని తర్వాత ఎక్కలేని ఎలివేషన్స్ ఏంటి, ఆ పబ్జీ గేమ్ ఏంటి, అసలు ఏంటి మూవీ అనిపించింది. మూవీ రౌండ్ ఆఫ్ సెగ్మెంట్ లో బాగుంటుంది, కానీ అనవసరమైన ఇరికించి ఈ మూవీని ఒక రాడ్ మూవీగా చేశారు. అండ్ ఈ మూవీ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది. మన అనుపమ ఒక్క దగ్గర ఉండి స్టోరీ వినదుగా, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 2 అంట. వామ్మో. టాప్ 8th మూవీ ప్రియదర్శి అన్న 90mm రాడ్ డార్లింగ్. మూవీ గురించి మాట్లాడకంటే ముందు ఈ మూవీ హీరోయిన్ మూవీలో ఈమె యాక్టింగ్ తో దశావతారాలు చూపించేసింది. దశావతారాలు బాగున్నాయంటే క్రింజ్ కామెడీ. అసలు చూసేటప్పుడు నాకైతే నరకం కనపడ్డా సార్. స్టోరీ కూడా వింతగా ఉంటుంది. సింపుల్ గా చెప్తా, మ్యారేజ్ అండ్ హనీమూన్ గోల్ గా పెట్టుకున్న హీరో లైఫ్ లోకి హీరోయిన్ వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. పెద్ద వింతరా బాబు అంటే ఈ మూవీ రన్ టైం 2 hours 40 minutes బయో. వామో, ఇంత లాగ్ క్రింజ్ కామెడీ మూవీ చూడాలంటే చాలా ఒప్పుకుంటారు. ఇంటర్వెల్ దానికి వచ్చేసరికి మూవీకి దండం పెట్టేసా. మూవీలో ఏమన్నా పాజిటివ్ ఉందా అంటే అది ప్రియదర్శి అన్న కామెడీ టైమింగ్ అంతే. మూవీ మొత్తం డొల్లా, ఏం లేదు. టాప్ 7th మూవీ వచ్చేసరికి భీమా. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ట్రైలర్ హిట్, మూవీ ఫట్టు. అవునండి, ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంటుంది. గోపిచంద్ అన్న కంబ్యాక్ మూవీ రా అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత 90mm రాడ్ అని అర్థం. మెయిన్ గా చెప్పాలంటే ఈ మూవీలో హీరో వర్షన్ లవ్ ట్రాక్ బయట టీచ్ చేస్తున్నారనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తుంది. కానీ పోలీస్ వాడే టీచ్ చేయడం ఏంటి భయ్య, ఇదేం లవ్ ట్రాక్ అసలు? అమ్మో, ఇలాంటి లవ్ ట్రాక్ నేను ఎక్కడ చూడలేదు. పెద్ద వింతరా అంటే సెకండ్ వింత ఏంటంటే విలన్ ని ఫస్టే కామెడీ మ్యాన్ గా చేసేస్తారు. మూవీ కోసం గోపిచంద్ అన్న చాలానే రిస్క్ తీసుకున్నాడు, కానీ మూవీ రిజల్ట్ మాత్రం రాడ్ అని వచ్చేసింది. రాడ్ మూవీ తీస్తే రాడ్ అనే వస్తుంది. ఆ క్లైమాక్స్ టెస్ట్ కూడా మనం ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఈ మూవీ పోయింది, ఇంకో మూవీతోనైనా కంబ్యాక్ ఇస్తాడు అంటే ఆ విశ్వం కూడా పెద్ద రాడ్డే. టాప్ 6th మూవీ వచ్చేసరికి మట్కా. అసలు ఈ మూవీ నేమ్ మట్కా ఎందుకు పెట్టారో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ మట్కా గేమ్ ని సెకండ్ హాఫ్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. మట్కా గేమ్ గురించి ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారంటే అది కూడా కాదు. అవసరమైన అన్నిటిని పట్టించుకున్నారు కానీ మెయిన్ పాయింట్ నే వదిలేశారు. ఏం చెప్పాలంటే అంతో ఇంతో ఫస్ట్ హాఫే బాగుంది. ఆ మట్కా గేమ్ వచ్చిన తర్వాత మూవీ మొత్తం సంకనాకపోయింది. ఈ మూవీకి ఎండింగ్ లో లీడ్ ఇచ్చారు, ఇంకా పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో. మూవీలో మైనాక్షి చౌదరి అవసరం లేదనిపించింది. అసలు ఈ మూవీకి హీరోయిన్ అవసరం లేదనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంత యావరేజ్. ఈ మూవీ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాగుంటుంది అనుకున్నా, కానీ ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత 90mm రాడ్ అని అర్థమైంది. 5th మూవీ వచ్చేసి వెంకటేష్ 75th ఫిలిం సైందవ్. ఇందులో ఒకటి వెంకటేష్ గారికి ఇది 75th ఫిలిం. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ అండ్ టీజర్ కూడా చాలా మందికి నచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. కానీ ఈ మూవీ అసలు పండక్కి రావాల్సిన సినిమానే కాదు. జాన్విక్ మూవీ టైప్ లో చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ మూవీలో ఒక కొత్త వరల్డ్ నే క్రియేట్ చేసామని శైలేష్ కున్ను గారు చెప్పారు, కానీ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఏ ఉండదు, ఉత్తి డొల్లానే. లైక్ విక్రమ్ మూవీ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి, కానీ విక్రమ్ మూవీ పర్లేదు అనిపిస్తుంది. ఈ మూవీలో ఎందుకురా అనిపిస్తుంది. ఆ విలన్ క్యారెక్టర్ అయితే జోకర్ క్యారెక్టర్. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట. రిలీజ్ చేసిన సినిమాని ఫస్ట్ హాఫ్ గా, పార్ట్ 2 స్టోరీని సెకండ్ హాఫ్ గా చేస్తే ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అనుకుంటా. అంటే సైందో బ్యాక్ స్టోరీ చెప్పలేదు. ఏమన్నంటే ఆయనకి ఎలివేషన్ ఇస్తున్నారు, కానీ ఆయన బ్యాక్ స్టోరీ ఏంటో ఎవరికి తెలియదు. ఈ మూవీలో ఏదన్నా ప్లస్ పాయింట్ లేదా అంటే అది యాక్షన్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్లో డిజైన్ చేశారు. యాక్షన్ బ్లాక్ మాత్రం చాలా బాగుంది. ఆ 4th మూవీ వచ్చేసరికి మిస్టర్ బశంకర్ రవితేజ కాంబినేషన్ అంటే మళ్ళీ 100 కోట్ల బొమ్మ అనుకున్నాను నేను. మూవీ నుంచి రిలీజ్ చేసిన 4 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి, కానీ మూవీ స్టోరీ ఏం లేదు అసలు డొల్లా. రైడ్ మూవీ అఫీషియల్ రీమేక్ అన్నారు. ఈ మూవీలో ఒకటే రైడ్ ఉంటుంది, ఆ రైడ్ చుట్టే మూవీ స్టోరీ ఉంటుంది. మొత్తం ఓల్డ్ సాంగ్స్ పెట్టి ఇరిటేట్ చేస్తారు. 10 minutes పెడితే ఓల్డ్ సాంగ్స్ బానే ఉంటుండే, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం అదే పెట్టడంతో చిరాకు. ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీ కదలదు. సెకండ్ హాఫ్ అయినా బాగుందా అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుంది. చెప్పాలంటే జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్ ఉందంటే అది సాంగ్సే. చాలా బాగుంది. శంకర్ గారు ఇలా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కష్టం అని. థర్డ్ మూవీ వచ్చేసి డబుల్ స్మార్ట్ శంకర్. ఇది పూరి సార్ మూవీనే అనిపించింది. అసలు అలా ఎలా సార్,
సిచ్యువేషన్ కి రొమాన్స్ కి సంబంధం లేకుండా తీశారు. ఆ హీరోయిన్ అయితే ఎక్స్పోజింగ్ కోసమే తీసుకున్నారు అనిపించింది. స్టోరీ గురించి చేద్దామన్నా స్టోరీ మాత్రం ఏం లేదు. సేమ్ పార్ట్ 1 క్లైమాక్స్ లకనే పార్ట్ 2 క్లైమాక్స్ డిజైన్ చేశారు. సేమ్ అదే మెమొరీ ట్రాన్స్ఫర్. అంతో ఇంతో ఇస్మార్ట్ శంకర్ మూవీనే చాలా బాగుంటుంది. ఆ సంజయ్ దత్ క్యారెక్టర్ కి స్కోపే ఉండదు అసలు. చార్మి గారు చాలా కష్టపడి ఒప్పించారంట సంజయ్ దత్ గారిని. మూవీ ట్రైలర్ చూసి పూరి గారి కంబ్యాక్ మూవీ అనుకున్నా, కానీ రాడ్ మూవీ 90mm రాడ్ మూవీ అని అర్థమైంది. సాంగ్స్ కి సిచ్యువేషన్ కి సంబంధం ఉండదు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో అయితే. ఈ మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్ ఉందంటే అది రామన్న ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మాత్రమే. సెకండ్ మూవీ వచ్చేసి ఫ్యామిలీ స్టార్. పరశురామ్ డైరెక్షన్ లో కొండన్న మూవీ అనేసరికి గీత గోవిందం అమ్మ బొమ్మని దింపుతారు అనుకున్నా, కానీ థియేటర్ పోయి చూసిన తర్వాత అర్థమైంది 90mm రాడ్ దింపారని. మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఐరన్ ఉంచుతాం అన్నారు. ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఐరనే ఉంచారని. దాంతో పాటు కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే పేపర్ దోశ, ₹25 పెట్రోల్ కొట్టించడం. వీళ్ళింట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే పోయి కొట్టినోడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాడేంటి? అసలు ఇది ఎక్కడ సీన్ రా బాబు. మున్నాల్ ఠాగూర్ అయితే కొండన్న మీద ఒక డాక్యుమెంటే తయారు చేసింది, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంట అన్న. అదేం డాక్యుమెంట్? ఆ సెకండ్ హాఫ్ అయితే స్టోరీ అస్సం వెళ్ళిపోతుంది అసలు. ఇంతో ఫస్ట్ హాఫే బాగుంది అనిపించింది అన్న ఆయన. సెకండ్ హాఫ్ ఏం లేదు, ఉత్తి డొల్లా. ఈ మూవీలో స్పెషల్ థింగ్ ఏమైనా ఉందంటే ఆ లాస్ట్ లో వచ్చిన కొండన్న మృణాల్ ఠాగూర్ మ్యారేజ్ సాంగ్ తప్ప ఇంకో చెప్పుకోదగ్గ విషయమే లేదు. నేను ఈ ఇయర్ లో చూసిన రాడ్ మూవీ అంటే అది పురుషోత్తముడే. ఒకప్పుడు రాజ్ తరన్న మూవీస్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. మూవీ ఉండేది 2 hours, కానీ మనకు 2 minutes కే మెంటల్ వచ్చేస్తుంది. 2 minutes కే మెంటల్ వచ్చేస్తుంది అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా వింతగా విడ్డూరంగా ఉంటుంది. ఇంట్లో పెద్ద కొడుకు 100 రోజులు బయటకు వెళ్లి బతకాలంట. అలా బతకకపోతే ఆస్తి మొత్తం తర్వాత వారసునికి వస్తుందంట. ఎక్కడ లాజిక్ లెస్ స్టోరీ రా నాయన. ఇంకా హీరో బయటకు వెళ్లి బతికేస్తాడు, మళ్ళీ దానికి దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఎలివేషన్స్. దాంతో పాటు మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ హీరోని పొగుడుతుంది భయ. అదేందో నాకైతే అర్థం కాదు. ఈ మూవీలో లవ్ ట్రాక్ కూడా నాకు చాలా వింతగా అనిపించింది. ఇది ఎక్కడ లవ్ ట్రాక్ రా బాబు అనిపించింది. ఒకటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అసలు ఈ మూవీయే పెద్ద క్రింజ్. సో ఇవి మరి మేము ఈ 2024 లో చూసిన రాడ్ మూవీస్. మరి మీరు చూసిన రాడ్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. జై హింద్, సైనింగ్ ఆఫ్, మూవీ మ్యాడ్ 18. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.